విజయవాడలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బెన్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం చేపట్టారు. వాహనదారులు సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకుని ప్రయాణాలు చేయాలని, ప్రాణాలను కాపాడుకోవాలి అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి ఏడాది ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టామని విద్యార్థులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. స్వాతంత్ర దినోత్సవం రోజున ఒక్కొక్కరు ఒక్కో రకంగా భారత జాతికి సంబంధించి నివాళులర్పించే ప్రయత్నం, దాంతోపాటు భారత స్వతంత్రం కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరు సమరయోధులందరికీ కూడా ప్రతి ఒక్కరు నివాళులర్పిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ప్రస్తుతం మనం విజయవాడ బెన్ సర్కిల్ వద్ద ఉన్నాం. బెన్ సర్కిల్ దగ్గర కొంతమంది విద్యార్థులు ఏదైతే ట్రాఫిక్లోని ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో చేయాలంటే కూడా కొన్ని ప్లకార్డులతోని ఇందుకు సంబంధించిన ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒక వినూత్న కార్యక్రమం కూడా అనుకోవచ్చు. స్వతంత్ర దినోత్సవం రోజున విద్యార్థులందరూ కూడా చూసినట్టయితే వాలంటీర్ ఫర్ ఏ బెటర్ ఇండియా పేరుతోని వి కేర్ ఫర్ యూ, వి కేర్ ఫర్ ద వరల్డ్ అంటూ కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందుకు సంబంధించి ప్రధానంగా సీటు బెల్ట్ మీ భద్రతకు కవచం అంటూ కూడా వీళ్ళు ప్లకార్డులు ప్రవహిస్తున్నారు. ఏదైతే చాలామంది ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ప్రభుత్వం చెప్పినా సరే చాలామంది సీట్ బెల్ట్ పెట్టుకోవట్లేదు, ఇందుకు సంబంధించిన హెల్మెట్ పెట్టుకోకపోవడంతో చాలా వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా వీళ్ళందరి ఉద్దేశం. ప్రధానంగా ఈ రోజు ఎందుకు నిర్వహిస్తున్నారు, ప్రధానంగా ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చెప్పబోతారో కూడా వాళ్ళతో వివరించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం చెప్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన కారణం? విజయవాడలో ఉన్న ప్రజలందరూ కంపల్సరీగా హెల్మెట్లు పెట్టుకుని వాళ్ళ సేఫ్టీ అందరూ చూసుకోవాలి. అందుకోసం ఈ ప్రోగ్రామ్ జరుపుతున్నాం. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సీట్ బెల్ట్ పెట్టుకోవడం, దాంతోపాటు సమాజ సేవ కోసం ఎటువంటి కార్యక్రమం నిర్వహించి కూడా వీళ్ళు వివరించబోతున్నారు. మీరు చెప్పండి, మొత్తం ఈ ఆర్గనైజేషన్ ఏంటి, ఎలాంటి వర్క్స్ చేస్తుంది, ఇండిపెండెన్స్ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ బెన్ సర్కిల్ నుంచి నిర్వహిస్తున్నారు? సో మేమంతా ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి వాలంటీర్స్ అండి. సో వీళ్ళంతా రకరకాల కాలేజెస్ నుంచి వచ్చారనమాట, ప్రోగ్రామ్ చేశారు. వాళ్ళంతటి వాళ్ళు వాలంటీర్గా దే టుక్ రెస్పాన్సిబిలిటీ అండి. సో ఇప్పుడు మామూలుగా యువతను చూస్తే ఇంట్లో కూర్చుని రీల్స్ చూసుకుంటూ కాలేజ్ బంక్ కొట్టి సినిమాలు చూస్తారు అనే ఈక్వేషన్ని మారుద్దామనే ఒక మెయిన్ దృక్పథంతో వీళ్ళు వచ్చారనమాట రోడ్డు మీదకి. ఇప్పుడు మీరు కనుక చూస్తే రోడ్ సేఫ్టీ అనేది చాలా పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది. మీరు న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే చాలా రోడ్ యాక్సిడెంట్స్ ఉన్నాయి. ప్రతి క్షణానికి ఎన్నో మంది జీవితాలు కోల్పోతున్నారు. అందులో ముఖ్యంగా చూసుకుంటే స్టూడెంట్సే రెక్లెస్గా ఇలాగా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అనమాట ఈ స్టాట్స్ ప్రకారంగా. వీళ్ళంతా ఎందుకు వీళ్ళే ముందుకు వచ్చారు అంటే, వీళ్ళు ఇన్స్పైర్ చేస్తే చాలామంది మారుతారు. అది మేము ఆ కదలిక చూసామండి ఇవాళ ప్రతి ఒక్కళ్ళలో. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే అంటే ప్రతి ఒక్కరికి పండగ దినం అందరికీ. సో ప్రతి వన్ ఈజ్ వాలంటీర్ ఫర్ బెటర్ ఇండియా. సో ఒక 1 hour వాళ్ళ నేషన్కి కాంట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారు. చెప్పడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యంగ్స్టర్గా మీరు ఏం చెప్తున్నారు? అందరూ ఇండిపెండెన్స్ రోజున వేరే ప్రోగ్రామ్స్ నిర్వహిస్తే మీరే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ఏంటి? ప్రతి సిటీలో ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయండి. కాకపోతే మన విజయవాడలో ఇంకా మంచిగా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము. సో అందుకని దాని గురించి ట్రాఫిక్ అవేర్నెస్ ఇద్దామనేసి మేము వేరే కాలేజెస్ నుంచి వాలంటీర్గా, సో అందరము దీని మీద ఒక పెద్ద ఇష్యూ కాబట్టి దీన్ని తీసుకొని లైక్ ఈ ఇండిపెండెన్స్ డే రోజు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మేము ఇదంతా చేస్తున్నాం. ఖచ్చితంగా ఒక కొత్త ప్రోగ్రాము, చాలా మంచి ప్రోగ్రామ్ కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండిపెండెన్స్ రోజున అది కూడా విజయవాడలోని ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న బెన్ సర్కిల్ ప్రాంతంలోని స్టూడెంట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో అందరూ వీళ్ళు ఏ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఏం చేస్తున్నారు దానిపై కూడా ప్రతి ఒక్కరు మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్రధానంగా ఈ వెహికల్స్లో వెళ్ళే వెహికల్స్ ఎవరైతే ఉంటారో చాలామంది ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ ధరించాలి అనేది దానిపై కూడా ప్రజలకు అవగాహన కల్పించినా సరే చాలామంది ఇంకా ఇది ఫాలో అవని పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోని స్టూడెంట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా శుభ పరిణామం కూడా చెప్పుకోవచ్చు. చెప్పడం, మీరేం చెప్పబోతున్నారు? ఎందుకంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలామంది ఫాలో అవని పరిస్థితి ఉంది, వాళ్ళకేం చెప్తున్నారు? ఇప్పుడు స్టూడెంట్స్ అన్నాక ఇప్పుడిప్పుడే బండి వచ్చింది, మేము తోలుతున్నాం, మేము కనిపించాలి అనుకుంటారు. కానీ హెల్మెట్ పెట్టుకుంటే మీ లైఫ్స్ బాగుంటాయి. సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే మీరు సేఫ్గా డ్రైవ్ చేసేటప్పుడు ఏదైనా సడన్ క్లాష్ వచ్చినా మీకు ఆ సీట్ బెల్ట్ కాపాడుతుంది. హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి. చాలాసార్లు మన పోలీస్ వాళ్ళు అవేర్నెస్ ఇస్తున్నారు.
ఫైన్స్ కట్టిస్తున్నారు, అయినా చాలామంది మారట్లేదు. మేము కూడా ఒకసారి ముందుకొచ్చి మా తరపు నుంచి చెప్దామని మేము అనుకుంటున్నాం. ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా ఒక ప్లే కార్డ్స్ చూసుకోవచ్చు. జీవితం ఒకటే, జాగ్రత్తగా ఉండు అంటూ కూడా ఒక మెసేజ్ని స్టూడెంట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా చాలామంది ఇది ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. తమ ప్రాణాలు పణంగా పెట్టి రోడ్డు మీదకి వచ్చిన నేపథ్యంలో వీటిని ఫాలో అవుతే ఖచ్చితంగా ప్రాణాలు దక్కించుకున్నారు. ఖచ్చితంగా ఇండిపెండెన్స్ డే రోజున స్టూడెంట్స్ అందరూ ఈ మెసేజ్ ఇవ్వడంతో ప్రస్తుతం విజయవాడలో బెంజ్ సర్కిల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అందరినీ ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఆకట్టుకుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా వెహికల్స్ యూజ్ చేసే టైంలో 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, యూజ్ చేసే సమయంలోని హెల్మెట్ ధరించాలి. 4 వీలర్ యూజ్ చేసే సమయంలో, నడిపే సమయంని ఖచ్చితంగా బెల్ట్ వాడితే ఎటువంటి ప్రమాదాలు జరగబోవు అనేది మాత్రం ప్రధానంగా ఒక ఇండిపెండెన్స్ డే రోజున, స్వతంత్ర దినోత్సవం రోజున స్టూడెంట్స్ అందరూ కూడా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ రంగతో సిటీ 24/7 విజయవాడ.